హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ శ్రీనివాస్. ఈరోజు వ్లాగ్లో ఏంటి బేషను అన్నము అనుకుంటున్నారా? ఇదొక ఫ్యామిలీ వ్లాగ్. అది ఫస్ట్ ఫ్యామిలీ వ్లాగ్ అండి. ఇంకా అమ్మ చేతి ఆవకాయ సమ్మర్ స్పెషల్ కదండి, అవునా కాదా? అదొక ఎమోషన్. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మేము ఒక ఫంక్షన్కి వచ్చేటప్పుడు రోడ్డు కాయలు ఒక తోట ఉంటుంది. అంటే ఒక ఎకరంలో ఉంటుంది. పెద్ద తోట ఏం కాదు, ఎకరంలో ఉంటుంది. ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఆ తోటని చూసుకుంటుంటారు. ఏవైనా పనులున్నా వాళ్ళిద్దరే చేసుకుంటారనమాట. వేరే పనులు కానీ అట్లా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే అది ఎకరం తోటే. ఆ ఎకరం తోటలో వీళ్ళు మామిడికాయలు, జామకాయలు, ఇంకా ఉసిరికాయ, అలాగే నిమ్మకాయలు, అలాగే అరటికాయ, ఇంకా పపాయ, సపోటా, ఈ మొక్కలు అయితే పెట్టేసుకున్నారు. దానిమ్మ కూడా పెట్టారు. ఇవి పెట్టేసుకొని వీటిని చూసుకుంటూ, అలాగే కూరగాయలు, ఇంకా ఫ్లవర్స్ అంటే బంతిపూలు, ఇవైతే వేస్తారనమాట వీళ్ళు. సో సమ్మర్ టైం కాబట్టి మామిడికాయలు అయితే బాగా వస్తాయి. అంటే మామిడికాయల్లో తినే మామిడికాయలు ఉన్నాయి, ఇంకా పచ్చడి మామిడికాయలు కూడా ఉన్నాయి. మేమైతే గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళ తోటలోనే మామిడికాయలు కోసుకొస్తారు మా నాన్న. మంచిగా అంకుల్ అయితే తోటలో తీసుకెళ్ళి ఈ కాయ అయితే బాగుంటుందయ్యా, ఈ కాయ అయితే బాగుంటుందయ్యా అని చెప్పేసి చక్కగా కోసిస్తారనమాట అంకులు. ఫ్రెష్గా అనిపించిద్ది. అంటే తీసుకురావడము, ఇమీడియట్గా ఈవినింగ్ కల్లా పచ్చడి పెట్టేసుకోవడం అనమాట. అంత చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడూ కొనుక్కుంటుంటాం, ఊర్లో కూడా అమ్మడానికి వస్తారు కదా, కొనుక్కుంటాం. కానీ మేము మాత్రం 4 సంవత్సరాల నుంచి అయితే ఈ తోటలోనే తీసుకొచ్చుకుంటాము. అంకుల్ ఆంటీని అడిగాను అనమాట నేను. అంటే మీరిద్దరే చేసుకుంటారా ఆంటీ అంటే, అవునమ్మా మేమిద్దరమే చేసుకుంటాము. అంటే ఇంకా చిన్న తోటే కదా, పొద్దున్నే లేచి వండుకొని తినేసి మళ్ళీ ఒక ముద్ద బాక్స్కి పెట్టేసుకొని ఇక్కడికే వస్తామమ్మ. ఇక్కడే ఉంటాం, సాయంత్రం చీకటి అయ్యే వరకు ఇక్కడే ఉండి తోటలో పనులన్నీ చూసుకొని, కాయలు వస్తుంటాయి కదా అవి కోసుకొని రోడ్డు మీద టేబుల్ వేసుకుంటారు. ఆ టేబుల్ మీద అయితే ఇలా కోసిన కాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ అన్నీ ఆ టేబుల్ మీద పెట్టేసుకుంటుంటారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇంకా వాటిని అయితే కొనుక్కొని వెళ్తుంటారనమాట. సో మేమైతే ఇంక ఈసారి ఎప్పుడు మా నాన్న ఒక్కరే వెళ్ళేవాళ్ళు కదా, ఈసారి మేము ఫంక్షన్కి వెళ్ళొస్తూ అందరం అయితే వెళ్ళాము తోటలోకి. మా పిల్లలు అయితే పెద్ద పెద్దగా అరుచుకుంటూ అటు ఇటుగా పరిగెడుతూనే ఉన్నారు తోటలో. ఆమెమో అయ్యా పడతారయ్యా, పరిగెత్తద్దయ్యా అంటా ఉంది. ఇంకా సరేలేండి, ఏం పడర్లేండి, వాళ్ళు పడినా ఏం దెబ్బలు తాకవలే, మొత్తం గడ్డి ఉంది కదా, పర్లేదులేండి ఆంటీ అని చెప్పాను. సరేనమ్మా మీకు భయం లేకపోతే నాకేంటమ్మా అన్నారు ఆంటీ. ఇంకా మేము ఇలా కొన్ని జాంకాయలు కోసుకున్నాము. అలాగే ఇంకా మా అమ్మ మా నాన్న మామిడికాయలు అయితే కోసారు. మామిడికాయలు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. అంటే వాళ్ళకి మంచిగా తెలుస్తుంది కదా, ఏది పాకానికి వచ్చింది, ఈ కాయ అయితే పచ్చడికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇంకా మా అమ్మ మా నాన్న వాటిని అయితే కోసారు. ఈసారి ఏంటంటే అంకుల్ లేరనమాట. అంకుల్ ఉంటే అంకుల్ ఇది కోస్తున్నా ఆయనే కోసేస్తారు. పాప మా ఆంటీ ఒక్కరే ఉన్నారు కదా. ఇంకా మేము ఒక 6 కిలోలు 7 కిలోలు తీసుకున్నాము మామిడికాయలు. అన్ని కాయలు అంటే నేను కోయలేను అయ్యా, రాండి అయ్యా అన్నారు. అందుకని ఇంక అందరం వెళ్ళాము. ఇంకా కోసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఆంటీ అయితే వాటిని కాటా పెట్టేస్తున్నారు. చూడండి, ఇవైతే కొంచెం పాకానికి వచ్చిన మామిడికాయలు అనమాట. ఆ కాయలు కోసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకా మేము తీసుకొని ఆంటీ కాటా పెడుతున్నారు. మా నాన్నేమో ఎక్కడన్నా మంచిగా జాంకాయలు ఉన్నాయేమో అని చెప్పేసి వెనక ఇంకా జాంకాయలు కోస్తున్నారు. ఇక మా నాన్న జాంకాయలు కోసుకొని వచ్చిన తర్వాత కూడా వాటిని ఇంకా కాటా పెట్టించేసుకొని తీసేసుకున్నాము. ఇంకా ఈ రోడ్డు వచ్చేసి అద్దంకి దర్శి రోడ్డు అనమాట. ఎంతమందికి తెలిస్తే కామెంట్ చేయండి. ఇక మేము ఆ కాయలు తీసేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా మా వారు మా నాన్న మేము ముగ్గురం అయితే వీటిని ముక్కలు కొట్టడం స్టార్ట్ చేసాము. మేమే కొట్టుకున్నాము ముక్కలు. అంటే కత్తి ఉంటుంది కదా చాకల వాళ్ళ దగ్గర, ఆ కత్తి తెచ్చుకొని ఒకటి పెద్దది అంటే మొద్దు ఉంటుంది కదా, ఆ మొద్దును పెట్టేసి మేమే కట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత మా అమ్మ మేతకు పోయి వచ్చింది, మా గేదెకి మేతకు పోయింది. మేతకు పోయి వచ్చేసరికి మేము ముక్కలన్నీ కట్ చేసి పెట్టాము. తర్వాత మా అమ్మ వచ్చి ఆవపిండి, మెంతిపిండి అవన్నీ మిక్సీ వేసుకొని మొత్తాన్ని అయితే కలిపేశారు. ఎక్కువ మొత్తం కాబట్టి నేను క్వాంటిటీ కూడా కొంచెం పని కూడా ఉండింది. నేనేం వంట చేసుకుంటున్నా, మా అమ్మేమో ఇలా పచ్చడికి అయితే కలిపేస్తున్నారనమాట.
అందుకని నేనైతే కంప్లీట్ వీడియో అయితే చేయలేదు. అదిగాక ఈ రోజుల్లో మామిడికాయ పచ్చడి రాని వాళ్ళు ఎవరుంటారులేండి, బ్యాచిలర్స్ కూడా పెట్టేస్తారు మామిడికాయ పచ్చడిని, అంత ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇంకా ఆవపిండి, మెంతిపిండి, అలాగే కల్లుప్పు, ఇంకా కారము, అలాగే వెల్లుల్లి ఇవన్నీ వేసి మంచిగా కలిపిన తర్వాత కాచుకొని చల్లార్చిన నూనె అయితే వేసింది. పాపం ఇంత చూసి ఎర్రగా ఉంది. ఈసారి పచ్చడి అయితే చాలా స్పైసీగానే ఉందన్నమాట, ఎందుకంటే కారం ఎక్కువ ఎండింది. మా అమ్మేమో ఏం కాదులే ముక్కలు ఊరిన తర్వాత ఏం అనిపించదులే అన్నది, కానీ కొంచెం స్పైసీ అయితే ఉంది, బట్ బాగుంది. ముద్దపప్పు వేసుకొని ఆ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. సో ఇది ఒక ఎమోషన్ కదండి, ఎవరికైనా కూడా అమ్మ ఆవకాయ కదా ఒక ఎమోషన్ అన్నట్లు ఉంటుంది. ఈ సమ్మర్ ప్రతి సమ్మర్ కూడా మాకైతే ఒక పచ్చళ్ళ సీజన్ లాగా అనిపించింది. ఎందుకంటే మేము ఊరు వెళ్తాము, మా అమ్మ ఇంకెక్కడికి పోదు, ఇంట్లోనే ఉంటుంది మా కోసమని. ఏ ఒకటి పచ్చళ్ళు చేయడము, కారప్పొళ్ళు చేయడము, ఇంకే ఒకటి ఇదే చేస్తుంది అనమాట. అంటే మేము కూడా హెల్ప్ చేస్తాంలే మా అమ్మకి. ఈసారి అయితే మా అమ్మ టమాటా పచ్చడి పెట్టింది, ఇంకా పండుమిరపకాయ పచ్చడి పెట్టింది, అలాగే ఇది ఆవకాయ, ఇంకేం పెట్టింది, చింతొక్కు అంటే అది ఆల్రెడీ పెట్టేసే ఉందిలే, ఇవైతే పెట్టింది అనమాట. ఇంకా కందిపప్పు చేయడము, అలాగే మినప్పప్పు చేయడము, ఇవన్నీ చేసి ఇచ్చారు మా అమ్మ నాకు. సో ఈ సమ్మర్లో అయితే అవి తీసుకున్నాను. ఇంకా ఈ పచ్చడిని చూస్తుంటే అస్సలు ఆగలేదండి. అన్నీ కలిపిన తర్వాత ఒక ఎత్తు అయితే మనము ఇలా వెల్లిపాయలు వేస్తాం కదా, వెల్లిపాయలు వేసిన తర్వాత స్మెల్ వస్తుంది, ఇంకా బాగా వస్తుంది అనమాట. అదిగాక వెల్లిపాయలు అంటే చాలా ఇష్టం. నేనైతే కొంచెం వెల్లిపాయలు వేయమ్మా అంటే చాలే అండి, లేదు నాకు కావాలంటే సరే నువ్వు కలుపుకు అయితే అని చెప్పింది. ఇంకా అందుకని చెప్పేసి తర్వాత నేను కలిపాను అనమాట ఇంకొన్ని. అసలు ఇలా పచ్చడిని మంచిగా కలిపి డబ్బాకి ఎత్తిపెట్టిన తర్వాత అంటే ఆ బేషన్లో వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటాం కదా, అస్సలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు ఆ పచ్చడిని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంటే తినలేదా అంటారేమో, తిన్నాను ఆల్రెడీ, ఇప్పుడు ఇంట్లో వాడుతున్నాం కూడా, కానీ కలిపేటప్పుడు ఇంకా టేస్ట్ బర్డ్స్ అనేవి మనకు తెలియకుండా ఆటోమేటిక్గా అలా రియాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే డబ్బాకి పెట్టేసింది. ఇంకా ఆ బేషన్లో వేడిగా అన్నం వేసేసి కాస్త నెయ్యి వేసేసి మొత్తం కలుపుతుంటే పెట్టుమా అని మా పిల్లలు, ఇంకా ఈసారి పచ్చడి పెట్టేటానికి మా చెల్లి వాళ్ళ పిల్లలు లేరనమాట. మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మమ్మ పెట్టమ్మమ్మ, నాకు పెట్టమ్మమ్మ, ముందు అన్నోళ్ళకి కాదమ్మమ్మ మాకు పెట్టమ్మమ్మ అంటుంటారు వాళ్ళిద్దరు అయితే. సో బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంక నేను ఇది కలిపేటప్పుడు వాళ్ళకి వీడియో కాల్ చేశాను. వీడియో కాల్ చేస్తే మేము ఈసారి రాకుండా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా, మేము ఈసారి మిస్ అయ్యాంగా అమ్మమ్మ ఆవకాయ పచ్చడి అని చెప్పేసి పాపం వీడియో కాల్లో మాట్లాడారు. తర్వాత లేదులే మీరు వచ్చిన తర్వాత కూడా పెడతానులే అని మా అమ్మ చెప్పుండింది. ఇంక ఇలా వేసేసుకొని కాస్త నెయ్యి వేసి కొంచెమే అంటే నెయ్యి ఇంట్లో లేదనమాట, కొంచెం వేసేసుకున్నాను. ఇంకా కొంచెము వేడి నూనె ఉంటే ఆ నూనె కూడా వేసి చక్కగా అయితే కలిపేశారనమాట. ఇంకా అమ్మ ఎంతసేపు పెట్టుమా అని చెప్పేసి నేను మా పిల్లలు అనమాట ముగ్గురు 3 పక్కల కూర్చున్నాం, పెట్టు అని చెప్పేసి. ఇంతలోకి మా నాన్న వచ్చాడు. మా నాన్న కూడా ఇక అప్పటికి తినేసారు, అయినా కూడా ఉండబెట్టలేక నాకు కూడా పెట్టండి అనుకుంటా వచ్చేసారనమాట. అంతేనండి, పెద్దలు కూడా పిల్లలు అయిపోతారు ఒక్కొక్క టైంలో. సో మీ ఇంట్లో కూడా మీరు ఇలానే చేస్తారా? చేస్తే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.